హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. నిన్న సిపి గెట్ రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కొంచెం అప్డేట్ అయితే ఉంది. ఇదంతా డిస్కషన్ చేసే కంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. మొదటి హెడ్డింగ్ చూస్తే, సీట్ల పెంపుపై సర్కార్దే తుది నిర్ణయం. ఇంజనీరింగ్ కాలేజీలకు తేల్చి చెప్పిన హైకోర్టు. ప్రభుత్వం అనుమతి లేకుండా సీట్ల పెంపు కుదరదని స్పష్టీకరణ. సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై పలు కాలేజీలు వేసిన పిటిషన్ల కొట్టివేత. యాక్చువల్లీ బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్సు, డేటా సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్ల సీట్ల పెంపుకు, కొన్ని కోర్సులు ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మొత్తం హైకోర్టులో 28 పిటిషన్లు వేసారు. 28 పిటిషన్లు వేయడం జరిగింది. ఈ పిటిషన్లకు వచ్చిందే ఈ ఫైనల్ రిజల్ట్. ఇంజనీరింగ్ కాలేజీలకే తేల్చి చెప్పిన హైకోర్టు. అంటే సర్కారుదే తుది నిర్ణయం. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి హైకోర్టు నుంచి ఎలాంటి వివరణ అయితే మేము ఇవ్వలేమనేది వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి విషయాల్లో విద్యా చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు కానీ కోర్సుల విలీనంపై ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంటే ఈ విద్యా చట్టంలోని సెక్షన్ 20 ప్రకారమే మేము ఈ విషయంలో అయితే మేము ఎలాగా కల్పించుకోవడానికి అయితే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అనేది తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఇక మరో హెడ్డింగ్ చూస్తే, పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో 94.57% పాస్. ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్. అభ్యర్థులు ఉత్తీర్ణుల్లో బాలికలే ఎక్కువ. 12 నుంచి కౌన్సిలింగ్. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లు. ఈ ఏడాది మరో 2,000 అదనంగా వచ్చే అవకాశం. నిన్న సిపి గెట్కి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చారు. సిపి గెట్లో 94.57% విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించి ఎగ్జామ్ నడిచింది. 6వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్య, అంటే పోయిన నెల 6వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్య ఎగ్జామ్స్ అయితే నడిచినాయి. 73,342 మంది అప్లికేషన్ చేసుకున్నారు. 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 61,246 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 94.57% ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇందులో బాలురు చూసుకుంటే 21,757 మంది పరీక్ష రాస్తే 20,569 మంది క్వాలిఫై అయ్యారు. బాలికలు 43,008 మంది ఎగ్జామ్ రాస్తే 40,677 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాలను ప్రొఫెసర్ మహమూదు, ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, సెట్ కన్వీనర్ అంటే పీజీ సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు నిన్న ఇచ్చినటువంటి రిజల్ట్లో. ఇక మొత్తానికైతే మనకు 12వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఇందులో మనకు మొత్తం సీట్లు చూస్తే ఉన్నటువంటి 45 కాలేజీలలో 42,192 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక మరో 2,000 సీట్లు అదనంగా కలిసే అవకాశం ఉంది. మొత్తం 278 కాలేజీలు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయి. 278 కాలేజీలు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయి ఈ 45 సబ్జెక్టులకు సంబంధించి. ఇక కౌన్సిలింగ్ షెడ్యూల్ చూస్తే మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ షెడ్యూలు. 12/8/2024 నుంచి 21/8/2024 వరకు రిజిస్ట్రేషను, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 26/8/2024 రోజు డేటా కరెక్షన్ అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. తర్వాత 27/8/2024 నుంచి 30/8/2024 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 4/9/2024 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుంది. 9/9/2024 సీట్లు వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి కాలేజీలో ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడ. తర్వాత 15వ తారీఖు నుంచి 15/9/2024 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది నిన్న ఇచ్చినటువంటి సిపి గెట్ రిజల్ట్, అదేవిధంగా కౌన్సిలింగ్ షెడ్యూల్. మరో హెడ్డింగ్ చూస్తే, నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయలేం. నీట్ యూజీ కాదు, నీట్ పీజీ. నీట్ యూజీది
ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. నీట్ యూజీకి సంబంధించి ఒక 5 విద్యార్థులు పోయి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నీట్ పీజీ వాయిదా వేయాలని వీటిని కొట్టేసింది. అంటే ఈ నెల 11న జరగాల్సిన పరీక్ష కోసం, అంటే రేపు జరగబోయే ఈ ఎగ్జామ్ కోసం వాయిదా వేయడం కుదరదు. మీ ఒక్కరి కోసం చూసుకుంటే దాదాపుగా 2 లక్షల మంది ఈ ఎగ్జామ్లో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేయలేము, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ. పరీక్షలను వాయిదా వేయాలని కోరడం తగదని పిటిషన్ల తరపు న్యాయవాది సంజయ్ హెగ్డేను సూచించింది. హైకోర్టు ఇట్లా వాయిదాలు వేయడం మళ్ళా రావద్దు అనేది హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మరో హెడ్డింగ్ చూస్తే నీట్ అవసరం ఇక ఉండదా, 12వ తరగతి కోసం ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన, 9, 10, 11 తరగతుల మార్కులు కలిపే విధానం, అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ, కేంద్ర విద్యాశాఖకు పరాక్ ప్రతిపాదన. దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని ఎన్సీఆర్టీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎన్సీఆర్టీకి చెందిన పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని కేంద్ర రాష్ట్ర విద్యా బోర్డులకు అధ్యయనం చేసి కేంద్ర విద్యాశాఖకు పలు ప్రతిపాదనలు చేసింది. పరీక్షలు మార్కుల విధానాన్ని అన్ని బోర్డుల పరిధిలో ఒకే తరహాలో మార్చాలని సూచించింది. 12వ తరగతి ఫలితాల్లో 9, 10, 11 తరగతుల ఫలితాలను చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా మూల్యాంకనం చేయవచ్చని పేర్కొంది. ఇందుకు గాను 12వ తరగతిలో 9వ తరగతి మార్కులపై 15%, 10వ తరగతి మార్కులపై 20%, 11వ తరగతిలో 25% వెయిటేజ్ ఇవ్వాలని, మిగతా 40% 12వ తరగతిలో మార్కులకు వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే నీట్ కానీ సిఈయూటీ కానీ ఇలాంటి పరీక్షలు అవసరం ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. అంటే సెకండ్ ఇయర్లో 12వ తరగతిలో 11వ తరగతికి సంబంధించి, 10వ తరగతికి సంబంధించి, 9వ తరగతికి సంబంధించిన వెయిటేజ్ ఇస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందనేది తెలిసిపోతుంది. మనకి ఇలాంటి నీట్ కానీ ఏది కానీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదనేది పరాక్ ఇచ్చినటువంటి వివరణ. ఇక ఓపెన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి మరి అదేవిధంగా ఇంటర్ కోర్సులో చేరేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 10 వరకు ఉంటుంది. ఇక అపరాధ రుసుముతో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా దీనికి అప్లికేషన్కి సంబంధించి ఫీజు కట్టుకోవచ్చు. ఇక అడ్మిషన్ల విధానం డిస్టెన్స్ విధానంలో విద్యను అందిస్తున్న ఈ సొసైటీల ద్వారా ఎస్ఎస్సి ఇంటర్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఆయా సర్టిఫికేట్ రెగ్యులర్ సర్టిఫికేట్స్తో సమానంగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రవేశాల కోసం ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఒకవేళ ఏదైనా స్కూల్లో చదివి ఉంటే రికార్డ్ షీట్ కానీ టీసీ జిరాక్స్ జత చేయాలి. ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ .org అనే వెబ్సైట్లో దరఖాస్తులు పూరించాలి. ఎస్ఎస్సిలో చేరేందుకు ఆగస్టు 31 నాటికి, అంటే ఈ నెల 31 నాటికి 10th చేరాలంటేనేమో 14 ఏళ్ళు నిండి ఉండాలి, ఇంటర్లో చేరాలంటే 15 ఏళ్ళు నిండి ఉండాలి. ఇది ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీలో రిలింక్విష్మెంట్, మెరిట్ ప్రాతిపదికన 10 మందికి అవకాశం, రివైజ్డ్ జాబితాను వెల్లడించిన టీజీపీఎస్సీ. పబ్లిక్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ను పాటించినట్టు శుక్రవారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ వెబ్ నోట్ విడుదల చేశారు. తొలుత విడుదల చేసిన జాబితా ప్రకారం 10 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు ముందుకు రాలేదు. అంటే ఇంకో 10 మంది జాయిన్ కాలే యాక్చువల్లీ ఇచ్చిన లిస్ట్ ప్రకారం. దీంతో రిలింక్విష్మెంట్ విధానంలో మెరిట్ ప్రాతిపదికన మరో 10 మందికి అవకాశం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ టెక్నీషియన్కు ఎంపికైన 282 అభ్యర్థులు రివైజ్డ్ జాబితాను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. వివరాలు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు చెప్పారు. పోస్టుల భర్తీకి కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. టీజీపీఎస్సీ నోట్లో అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని. ఇక దోస్తుకు సంబంధించి ఇక 13వ తారీఖు వరకు రిపోర్టింగ్ గడువు. ఏదైతే దోస్తుకు సంబంధించి లేటెస్ట్గా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా, ఆ స్పెషల్ ఫేజ్లో సీట్లు పొందిన వాళ్ళు 13వ తారీఖు వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అదేవిధంగా శ్రీ దేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు.
మొత్తానికైతే 13వ తారీఖు లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకున్నటువంటి ఏ డౌట్నైనా కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా మేము కామెంట్ చదివి దానికి సంబంధించిన డిక్లరేషన్ అయితే ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.